ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. శ్రీ అత్తిలి వెంకటరమణ గారు రచించిన స్నేహశీలి ఎంవీఎల్ అనే స్మృతి కావ్యం నూజువీడు సూరివారి సీతారామ మందిరంలో ఎంవీఎల్ సాహితీ సమాఖ్య వారు ఆవిష్కరించారు. స్మృతి కావ్యంలోని పద్యాలు తమ్ముడు రాంప్రసాద్ రికార్డు చేయగా శ్రీ అత్తిలి వెంకటరమణ గారి గళంలో ఇప్పుడు విందామా? నాన్న, మీరు కూడా వినండి మరి. ఈసారి ఎంవీఎల్ స్మృతి కావ్యగానం 2వ భాగం. సంప్రదాయ బలము సంఘటించి వినూత్న కావ్యగోపురముల కట్టుచుండి ఇట్టె గడిపివేసే 20 ఏండ్లు తత్సాహచర్య చారుచర్య మిగిలే. వరలక్ష్మికి ఎంవీఎల్ నరసింహారావునకు నవదంపతికి చిరశుభములంచు బల్కితి వరుణతనిన్ వితధమాయ పద్య వితతియున్. ఆ దంపతుల సంతానంబున ప్రథమయైన దుహిత చిరంజీవిని సౌభాగ్యవతి అనురాధ వివాహమంగళం బంది పుత్రవతియాయే. ద్వితీయుండైన పుత్రుండు చిరంజీవి శివరామప్రసాదు సాంకేతిక విద్యాపద్య పురోగమించుచుండే. ఆతని స్నేహ సంపదయే తదనంతర సర్వశుభంబులకు కాణయాచి. హృదయముతోడ పల్కు గుణమెచ్చటనున్నను మెచ్చి వ్యాప్తి చేయుదనుక నిద్రపోడు. హృదయముతోడ పల్కు గుణమెచ్చటనున్నను మెచ్చి వ్యాప్తి చేయుదనుక నిద్రపోడు. నెనరొత్తిన చిత్తముతోడ ఆపదంజదరిన వాని తేర్చు. నవశిల్ప విశిష్ట వరిష్ఠ రీతులను విదితమునర్చి కూర్చు సువివేకము కావ్యపదానువర్తి అయి. తిట్టు కవిత్వమందు శితదృన్నవ శోధనముంబొనచ్చే. తాబట్టిన దీక్ష అన్నమయ పల్కుల చక్కగా పోహళించే. మిన్ముట్టిన సాహితీ గరిమమున్ ప్రసరించే ప్రసంగ సంగతి. వట్టి చెలోక్తికారునిగవానిని కించయునర్పవచ్చునే. నవలలు నాటకములు సత్కవనంబులు వ్యాసములు ఉదాత్త భణితి ఎన్ని వెలార్చెను తానంతగా ప్రవచించెను. తెలుగు భాష భావమధురిమల్. వైజాగు హైదరాబాదు మెద్రాసులు తన సేముషీ ప్రకటన పుటూళ్ళు. కొండంత పాండితి గుజ్జుటద్దమునందు అమరించు తెలుగు పాఠముల గూళ్ళు. నిత్యోత్సవంబు సుస్నిగ్ధ సుందరముగ చెలగి తీర్చిన మధుజీవనంబు. ఆనందమేదురావ్యాహతహాసముల్ కర్కశ కరతలాఘాత మైత్రీ. నూజివీడప్పరావు కాలేజియందు ఒక 20 ఏండ్లు ప్రసరించనుజ్వలమతి. ఆంధ్రమందు యువజ్యోతి అయి రహించే హస్తినన్ మెప్పుగన్న ముత్యాల మృగ్గు. రుహుకల్పులు అపరాయ ప్రభువులచే నుదివీడు పడసిన కీర్తుల్. రుహుకల్పులప్పరాయ ప్రభువులచే నుజివీడు పడసిన కీర్తుల్ ప్రభవించే కొత్త వెల్గులు. విహుమతియౌ ఎంవీఎల్ నవీనత కథనన్. అతడు చూడని సారస్వతానుబంధమనుచు లేకుండే అది ఆదివారమైనా. అతడు చూడని సారస్వతానుబంధమనుచు లేకుండే అది ఆదివారమైనా. వెలుగు రాకుండగా పోయి వెదకి విలిచి తెచ్చునన్నిటిన్ వాంగ్మయ దీక్షితుండు. అద్దమరేయి తాగదలినప్పుడే కైతకు పెండ్లియంచు. తాగదిలినప్పుడే కైతకు పెండ్లియంచు. క్రొన్నిద్దురతూల్చి ఇల్వెడలి నెయ్యునిడగ్గరి కావ్యజాతమున్ పెద్దగ పిల్చి కైకొని. వివిక్త హృదంతర భావశీలియైత దయువేట్క వేదను ఉదారుని స్మరింతు మిత్రమా. భావకవితగెంత వ్యాప్తి చేకూర్చెనో కృష్ణశాస్త్రి దేశమెల్ల తిరిగి. భావకవితగెంత వ్యాప్తి చేకూర్చెనో కృష్ణశాస్త్రి దేశమెల్ల తిరిగి. 2-3 చరణాలదగు మినీ కవిత ఘనత గురియు ఖ్యాతి నీది.
నిరుపాధిక నిత్యంబును పరమంబగున ఆత్మతత్వ ప్రజ్ఞానంబై నిరుపాధిక నిత్యంబును పరమంబగున ఆత్మతత్వ ప్రజ్ఞానంబై పెరిమన్ రసమానుటలో వెరయవుగా మూసయందు భేదము సుమతి స్వచ్ఛందము ఛాందసము అచ్చంబై గాఢభావనాన్వీతంబై పిచ్చిలదధిరుచ్యంబై రుచ్యబలత దొణకు రచన ఇష్టము నీకు కాళిదాసత మాయందు కలుగునొక్కో భోజపదముప్పు తన్ముఖాంభోజమందు కాళిదాసత మాయందు కలుగునొక్కో భోజపదముప్పు తన్ముఖాంభోజమందు ఒక్క 10 నిమిషాలాతడున్న తోట మెలగినంత సారస్వతామ్రేడితంబు ఆదృతి మెరయగ ఏకస్వాదు నభుంజీత అనిడి సద్వాక్యంబుల్లో దలచి మెలగే ఆదృత మెరయగ ఏకస్వాదు నభుంజీతయనడు సద్వాక్యంబుల్లో దలచి మెలగే అందరిలో దలలో నాల్కగా అలోభమనీషం తనతోడ మాకుగూడన్ ఘనతన్ బహుగౌరవములు కల్పించిన ఆతని సహృదయ సమ్రాట్వము ప్రణీతమై నిల్చు చిత్త ప్రాణంబులలో ఒక ప్రాంతమ ఒక శాఖయా ప్రకట ప్రాగ్జన్మ కలిత బంధం బగుచున్ వికసించిన మా స్నేహంబు అకలుష చిరకాంతిరమ్యమై దీపించెన్ పుస్తక ప్రపంచముతోడ మొదలుపెట్టి నా ఎడద సాహితీ జ్యోతి నాణమైన వెలుగు జిలుగులు చిందగా తెలుగు నిలిపే అఖిల పదముల అతనికి అప్పుబడిది. ఎంవిఎల్ స్మృతి కావ్యగానం 2వ భాగం. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.